నమస్కారం అండి. మనందరికీ బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి. ఓసారి చూస్తే కౌబాయ్లా మెరిసిపోతూ ఉంటారు, మరోసారి చూస్తే శ్రీకృష్ణదేవరాయల్లా రాజసంలో అబ్బురుపరుస్తూ ఉంటారు, ఇంకోసారి చూసేసరికి స్పేస్ సూట్ వేసుకొని చంద్రయానం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి ఒక్కో పాత్రలో ఒక్కో ఆలోచనతో ఒక్కో సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఆయనే చంద్రశేఖర్. మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఏ ప్రాజెక్టు ప్రమోషన్ చూసినా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకురావడం, స్టార్ హీరోస్ని తీసుకురావడం చూస్తూ ఉంటాం. కానీ ఈయన మాత్రం నేరుగా ప్రజలతో ఆయనే మాట్లాడతారండి. చెల్లెమ్మ ఫంక్షన్లొద్దు అంటూ రీసెంట్గా చేసిన యాడ్ చూశారు కదా, ఎంత వైరల్ అయిందో. అది వైరల్ అవ్వడమే కాదండి, లక్షల మంది జనాన్ని ఆలోచింపచేసేలా ఉంది. కాబట్టి అసలు ఈ వైరల్ అవుతున్న యాడ్స్ వెనకాల ఉద్దేశం ఏంటో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మనకి, అలాగే లేటెస్ట్గా విభవ అనే వెంచర్ని కూడా లాంచ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్ని కూడా ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, సాధారణంగా ఏ రియల్ ఎస్టేట్ యాడ్ మనం చూసినా కూడా సెలబ్రిటీస్నో స్టార్ హీరోస్నో తీసుకొని వచ్చి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ స్వర్గసీమలో ఏ యాడ్ చూసినా కూడా మీరే కనిపిస్తూ ఉంటారు. మీరు ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడరా? అవునండి, నేను ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ని, మరి ముఖ్యంగా ఈ కంపెనీ ఓనర్ని కూడా. ఏంటంటే నా సంస్థ గురించి నేనైతేనే బాగా చెప్పగలనని, అలాగే కస్టమర్స్కి కూడా ఏదైనా సందేహాలు ఉన్నా, లేదు మా విజన్ ఏంటి, భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాళ్ళు నన్నైతే డైరెక్ట్ సంప్రదించాలనే ఉద్దేశంతో నేనే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాను. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్కి చంద్రశేఖర్ మన మనిషి అని ఒక ఓన్ చేసుకుంటారు. అలా ఓన్ చేసుకోబట్టే మా వెంచర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సార్, ఈ స్వర్గసీమ విభవ వెంచర్ లాంచ్ చేసి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలల్లోనే ఎవరైనా కస్టమర్స్ వచ్చి చూస్తున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంది, వచ్చిన ప్రతిసారి ఇది మారిపోతుంది అంటున్నారు. అంటే వేగంగా డెవలప్మెంట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. అంత వేగంగా ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎందుకంత వేగంగా జరుగుతుంది? అంటే స్వర్గసీమ ఏం చేస్తుందంటే ఒక వెంచర్ డెవలప్ చేయడం మొదలు పెడితే కంప్లీట్గా ఆ ఒక్క వెంచర్ మీద ఫోకస్ చేస్తాం. మేము ఒకేసారి 4-5 వెంచర్లు వేయం అనమాట. దాంతో ఏంటంటే మా వర్క్ ప్రోగ్రెస్ బాగా కనిపిస్తుంది. వీక్ బై వీక్ చూస్తే చాలా అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది. సార్, ఒక ఇన్వెస్టర్గా అడుగుతున్నాను అనమాట ఈ ప్రశ్నని. నేను విభవాలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే నాకు భద్రత ముఖ్యం అని అనుకుంటాను. సో సెక్యూరిటీ ఎలా ఉందంటారు ఈ వెంచర్కి? ఒక్క విభవానే కాదండి, స్వర్గసీమ ఇప్పటిదాకా వేసిన అన్ని వెంచర్లలో అమ్మిన ప్రతి ప్లాట్కి కూడా పూర్తి భద్రత ఉంది. కారణం ఏంటంటే మేము అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు అమ్ముతాం, డెవలప్ చేస్తాం. అదీ కాక ఎప్పుడైనా కస్టమర్ కనుక రీసేల్ చేసుకోవాలని వస్తే కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. దాని ద్వారా ఏంటంటే ప్లాట్ కొనుక్కున్న ప్రతి వాళ్ళు సేఫ్. స్వర్గసీమలో ఈ వెంచర్లో ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి లీగల్గా క్లియర్ ఉన్న ప్రాపర్టీ విక్రయిస్తాం. ఇది మోడా అప్రూవ్డ్ రేరా రిజిస్టర్డ్ ల్యాండ్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మధ్యలో ప్లాట్లు ఉంటాయి. మేము వెంచర్ డెవలప్ చేసే పద్ధతి ఏంటంటే ఇది వాస్తవానికి 81 ఏకర్స్ ల్యాండ్. అవుట్ ఆఫ్ 81 ఏకర్స్లో 78 ఏకర్స్ డెవలప్ చేసి ఒక 5% ఆఫ్ ల్యాండ్ని వెంచర్ చుట్టూ వదిలిపెట్టామన్నమాట. ఎక్కడైనా మేము వెంచర్ వేసే ముందు ఎండ్ కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటాం. లొకేషన్ వచ్చేసి చాలా బజింగ్గా ఉంది కదా, ఎందుకంటే RRR ఒకటి, NH44. సో ఈ కాంబినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంతా కూడా సౌత్ హైదరాబాద్లోనే ఉంది. అంటే బెంగళూరు హైవేలో ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది, 150 ఎకరాల్లో బస్ స్టాండ్, 300 ఎకరాల్లో రైల్వే హబ్, ఇవన్నీ కూడా బెంగళూరు హైవేలో ఉన్నాయి. ఇవే కాకుండా జడ్చర్ల దాకా కూడా చాలా వైబ్రెంట్గా ఉన్న రోడ్ అనమాట ఇది. దీన్ని 6 వేగా చేస్తున్నారు, పైగా యాక్సెస్ కంట్రోల్ హైవే చేస్తున్నారు. ఇవే కాకుండా RRR ఒకటి. వీటన్నిటి వల్ల బెంగళూరు హైవేనే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఈ RRR బేస్ చేసుకొని రింగ్ రైలు కూడా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. RRR గురించి పక్కన పెట్టినా ప్రస్తుతం ఉన్న బెంగళూరు హైవేని యాక్సెస్ కంట్రోల్ హైవేకి చేస్తున్నారు కాబట్టి 1 ఇయర్ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అన్నిటినీ విభవ ద్వారా పొందొచ్చు. విభవ వెంచర్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ప్లస్ మనకి యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉన్న తర్వాత ఇంత తక్కువకే ఎందుకు విభవాన్ని లాంచ్ చేశారు? అంటే మొదటి నుంచి కూడా స్వర్గసీమ ప్రైస్ తక్కువలోనే ప్లాట్లు అమ్మటం, ఆ తర్వాత అద్భుతంగా డెవలప్ చేయడం చేస్తుంది. అంటే మాకు ఛానల్ పార్ట్నర్స్ కానివ్వండి, బ్రాండ్ అంబాసిడర్స్ కానివ్వండి, అదనపు ఖర్చులు ఎక్కువ లేవు కాబట్టి, అదిగాక తక్కువ సమయంలోనే మేము ఎంత పెద్ద వెంచర్ అయినా కానీ ప్లాట్లు విక్రయించగలుగుతాం. దాంతో చాలా ఖర్చులు కలిసి వస్తాయి. అందువల్లే నేను తక్కువ ధరకి ప్లాట్లు విక్రయించగలుగుతున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు భవిష్యత్తులో చాలా లాభపడతారు. నాకు ఈ మాట చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. మనలో చాలామంది చూస్తుంటాం 90స్లో అని చెప్పి బ్రహ్మాజీ ఒక సినిమా క్లిప్ అనుకుంటా. అందులో ఏం చెప్తాడంటే, ఎవర్రా కుకట్పల్లిలో కొనేది 10,000 రూపాయలంట ధర అని చెప్పి అంటారు. అది బాగా సర్క్యులేట్ అవుతుంది. అది వాస్తవం అనమాట. ఒకప్పుడు మియాపూర్లో ఎకరా 2 లక్షలు ఉండేదంటే మీరు నమ్ముతారా? ఓ 25 ఏళ్ల క్రితం
నిజాంపేట రోడ్లో 100 రూపాయలకి 200 రూపాయలకి గజం దొరికేదండి, నమ్ముతారా? ఎప్పుడో కాదండి, 25 ఏళ్ల క్రితమే 100 రూపాయలు 200 రూపాయలకి నిజాంపేట మెయిన్ రోడ్లో ఉండేదన్నమాట గజం ధర. కాకపోతే చాలామందికి ఏంటంటే అది చెప్తే వినడానికి కూడా నమ్మశక్యం కాకుండా ఉంటుంది. ఇవాళ 2 లక్షల రూపాయల గజం అమ్మే చోట 200 రూపాయలు ఉండేది ఎప్పుడో కాదు 25 ఏళ్ల క్రితం. కాలానికి రియల్ ఎస్టేట్ అనేది చాలా రిటర్న్స్ వస్తుంది. మరి ముఖ్యంగా పిల్లలు గల వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు పెరిగినట్టుగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. బంగారం కానివ్వండి, లేకపోతే షేర్ మార్కెట్ కానివ్వండి, ఇవన్నిటి కూడా వాటిల్లో ఉండే వలాటాలిటీలు వాటిలో ఉన్నాయి. భూమి మీద పెట్టుబడి పెట్టడం అంటే ఎప్పటికి కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. సంప్రదాయంగా చెప్తూనే ఉన్నారు, చాలామందికి ఆ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందిన అనుభవం ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది కోటీశ్వరులు అయిన వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ ద్వారానే అయ్యారు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది సేఫ్, అందువల్ల రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టమని చెప్తా. మరి ముఖ్యంగా మా స్వర్గసీమ వెంచర్లో పెట్టుబడి పెట్టండి. గత 25 సంవత్సరాల నుంచి నా ద్వారా ప్లాట్లు కొనుక్కున్న అందరూ లాభపడ్డారు. అలాగే మీరు కూడా నెక్స్ట్ లాభపడతారు. సో అడపాదడపా యాడ్స్లో కనిపిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఒక డిఫరెంట్ గెటప్లో కనిపిస్తూ ఉంటారు. అంటే వీటి వెనకాల ఏముంది రహస్యం? అడ్వర్టైజ్మెంట్ అనేది కాస్ట్లీ వ్యవహారం. అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే ఈక్విలిబ్రియాన్ని చెడగొట్టడం అంటారు. అంటే ఒక డిఫరెంట్ గెటప్ వేసామనుకోండి, అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా ఒకే విధంగా కనిపించామనుకోండి, ఎవరు మాట్లాడరు కదా. అందుకని ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో ఇలా డిఫరెంట్ గెటప్స్ వేయడం జరుగుతుందండి. నేను ఇంతగానో అడ్వర్టైజ్మెంట్ చేసి ఇన్ని గెటప్స్ వేసి చెప్పడంలో కారణం ఏంటంటే నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాను. అలా నేను చెప్పలేదనుకోండి, ఈ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఆ బెస్ట్ కానివి లేదా నష్టదాయకమైన ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం ఉంది. దాని నుంచి తప్పించడం నా బాధ్యత నేను ఫీల్ అవుతున్నాను. అందుకని నేను అడ్వర్టైజ్మెంట్ ఇంతగానో చెప్తున్నాను. సార్, మరి చివరిగా మన ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? స్వర్గసీమ విభవ అనేది అద్భుతమైన వెంచరు. ఇక్కడ అతి తక్కువ ధరలు ఉన్నాయి. ఈ అతి తక్కువ ధరలు ఉన్నప్పుడే ప్రాపర్టీ కొనుక్కోండి. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ధరలు చాలా పెరుగుతాయి. ఎక్కువ మంది బాగా కోటీశ్వరులు కాకపోవడానికి కారణం ఏంటంటే ధరలు బాగా పెరిగిన తర్వాత ఆ రేట్లు పెరుగుతున్నాయి అని పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలా కాకుండా తక్కువ ధరలు ఉన్నప్పుడు పట్టించుకోరు. అది బంగారం కావచ్చు, భూములు కావచ్చు, ఎక్కడైనా సరే మార్కెట్ బాగా ఉందన్నప్పుడేమో అందరూ ఎగబడి కొందాం అనుకుంటారు. అలా కొనేటప్పటికి ఆల్రెడీ ధరలు పెరిగి ఉంటాయి. అలా కాకుండా మార్కెట్ స్తబ్దతగా ఉంది లేదా మందగమనంలో ఉందన్నప్పుడు దాని మొహం చూడడానికి ఇష్టపడరు. అలా ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళే లాభపడతారు. ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, అందులో వెంచర్ స్టార్టింగ్ కాబట్టి చాలా తక్కువ ధర పెట్టాం. కేవలం 9,900 రూపాయలకి ఇక్కడ ప్లాట్ కొనుక్కోవటం అతి సులువు. సైట్ విజిట్ కోసం క్రింద కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్నాం. ఈ విభవ వెంచర్ గురించి కూడా బోల్డ్ అనే విషయాలు మీ మాటల ద్వారానే తెలుసుకున్నాం కాబట్టి వింటున్న ప్రేక్షకులకు కూడా దీని గురించి చాలా అవగాహన పెరిగి మంచి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.